హాయ్ హలో నమస్తే. ఈసారి మళ్ళీ మీతో ఇంకొక చిన్న ట్రిప్ ప్లాన్ చేసామండి. అవి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. దక్షిణ బద్రీనాథ్ మన హైదరాబాద్ కి చాలా దగ్గర, నియరెస్ట్ అసలు 40 కిలోమీటర్స్ లోనే మనకి ఈ ప్లేస్ అయితే లొకేట్ అయ్యి ఉంది. నార్త్ బద్రీనాథ్ వెళ్ళలేని వాళ్ళకి ఎగ్జాక్ట్ రిప్లికా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుందంట. సో నేను కూడా వేరే యూట్యూబ్ ఛానల్స్ లో పోస్ట్ చేసిన వీడియోస్ చూసి ఎక్సైటెడ్ గా వెళ్ళాలి అనుకొని ఇవాళ సండే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మేముండే లొకేషన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 45 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో జస్ట్ ఇప్పుడే రింగ్ ఎక్కడానికి అయితే స్టార్ట్ అయ్యాము. మా మదరు, మా ఫాదరు, మా హస్బెండ్, మా బుడ్డోడు అయితే వేరే కార్లో ఎక్కేసాడండి, మా అన్నయ్య వాళ్ళ కార్లో. అయితే ఎక్కేస్తున్నాము. కొంచెం టైం అయితే వెయిట్ చేస్తున్నామండి. మా అన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్ళాలి అని. బ్యాక్ సైడ్ ఆగారు. కాల్ చేయమన్నా. హాయ్ హలో నమస్తే. మొత్తానికి మళ్ళీ మా గ్యాంగ్ కొంచెం తగ్గింది ఈసారి. సో చాలా దగ్గర, ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీయే కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి క్విక్గా రిటర్న్ అయిపోవచ్చు అని సండే పొద్దున్నే స్టార్ట్ చేసాము. అది కూడా మా అమ్మగారు కార్ దిగుతుంది. హేలికి మున్ను. సో చూద్దాం ఎంత టైం పడుతుంది, ఎలా ఉంది, మొత్తం షూట్ చేసి అయితే మీకైతే మీ ముందు ఉంచేస్తాము. చూడండి ఎలా ఉందో. హాయ్ 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 అన్న. హాయ్ మమ్మీ ఇటు. కేదార్నాథ్ అయితే కుదరట్లేదండి, ఓన్లీ బద్రీనాథ్ ఈ రోజుకైతే ప్లాన్ చేస్తున్నాము. బద్రీనాథ్ సింగిల్ డేలో కవర్ చేసుకొని వస్తాము. మరి చూసేయండి, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్ 6 లో దిగిపోతున్నాము. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ మాత్రమే అండి. సో ఇక్కడ యూటర్న్ తీసుకొని మనం ఈ వేలో రైట్ అయితే వెళ్తాం. ఏమని ఎందుకు తొందర, సబ్బుతో చేతులు కడుగు ముందల. మంచి పార్కింగ్ ప్లేస్ అయితే అవైలబుల్ ఉందండి. పార్కింగ్ టికెట్ వచ్చి 50 రూపీస్. యాంపుల్ ఆఫ్ పార్కింగ్. సండే రోజు నాకు తెలిసి ఇంతే రష్ ఉన్నారు అంటే ఇంకా పబ్లిసిటీ ఎక్కువ లేదు అని అర్థం. చూద్దాం. నారాయణ నమో నారాయణ. ఎండ మహిమ. ज्योति लाई वहाँ से। ज्योति उधर से अखंड ज्योति। अखंड ज्योति। విగ్రహ పూరా ఇదర్ का ये. हाँ विग्रह इधर गए, जयपुर से लाए। అఖండ జ్యోతి అక్కడి నుంచి మన బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వెలిగించారంట. టెంపుల్ అయితే ఓన్లీ పైన మాత్రమే ఉంది, కింద అంతా ఓపెన్ ప్లేసే.
ఇక్కడికి వస్తే ముందు వెనకాల వెజిటబుల్స్ కొనుక్కోమాకండి, చీప్గా దొరుకుతున్నాయి, పొలాల్లో నుంచి దొరుకుతున్నాయి, చాలా స్వచ్ఛంగా ఇప్పుడే కోసినట్లుగా ఉన్నాయి, ఫ్రెష్. చీప్గా లేవు కానీ ఫ్రెష్గా ఉన్నాయని చెప్తున్నాను. చీప్గా ఉన్నాయని చెప్పాలి. ఎందుకు లేవు? పబ్లిసిటీ స్టంట్ ఇది. ఇది కూడా ఉంటుంది, బ్లాగ్ లో పెడతాం ఇది కూడా. ఏంటి లేవాడండి. మీరే పండించారా లేకపోతే అన్ని మాసియండి అందరి చెట్ల కూరగాయల వాళ్ళందరూ ఇక్కడే దగ్గర పండించినవే. ఇత్తులు కూడా చాలా గట్టిగా ఎంత లావుగా ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ సికింద్రాబాద్ నుంచి బస్సెస్ ఉన్నాయంట ఇక్కడికి. శనివారం ఆదివారం మాత్రమే వస్తాయట. దర్శనానికి వస్తే ఒక సంచి కూడా తీసుకొచ్చుకోండి, కూరగాయలు కూడా షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు.